కన్నడ నేల నుంచి తెలుగు నేలపైకి గజ్జల రవళితో కదలివచ్చిన మంజీరా నది కన్నడ సంస్కృతి సౌరభాన్ని కూడా మోసుకొస్తుంటుంది. మంజీరా పొరలిన దారిలో ఇక్షుదండాలు, పారిన దారిలో అమృత భాండాలు అని సినారే మంజీరా నదిని వర్ణించారు. మెదక్ సమీపాన సప్త ఋషుల ఆహ్వానాలు అందుకొని జగన్మాత పాదాలను అభిషేకిస్తూ సాగే మంజీరా తీర ఆధ్యాత్మిక క్షేత్రం ఏడుపాయల. ఉరకలెత్తే గంగా ప్రవాహం, పరుచుకున్న పచ్చని ప్రకృతి సోయగం, కొండలోన కొలువైన కొంగు బంగారం, సప్త ఋషుల చేత కొలువలందుకుంటున్న దైవం, అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ కొలువైన ఏడుపాయల క్షేత్రం. ప్రకృతి పరమేశ్వరి తత్వానికి ప్రతీక. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల దివ్యక్షేత్రం ఆ తత్వానికి అద్దంలా గోచరిస్తుంది. అమ్మచెంతకు చేర్చే దారంతా ఆధ్యాత్మిక సౌరభాల సుగంధమే. గుమ్మడిదల నర్సాపూర్ అడవుల మధ్య పరుచుకున్న నాగసానిపల్లెలో ఉన్న ఏడుపాయలకు సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. నాగరిక జీవన రోధకు దూరంగా పచ్చదనం, ప్రశాంతత నిండిన అడవి ఎడదకు ప్రయాణం. గంగమ్మ సెగలో వెలిగే మణిద్వీపానికి పయనం. అడుగడుగున అద్వైత కాంతిని అడ్డుకునే బండరాళ్ళు, కొండబండలు. అయితేనేమి, అండా దండా తానున్నానంటూ దారి పొడవున అభయాంజనేయుడు కాంతి ప్రదాతై దర్శనమిస్తాడు. దారి పొడవున హనుమంతుని ఆలయాలతో పాటు అక్కడక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయాలు కనిపిస్తుంటాయి. కోటినామాల తల్లి కొలువైన నాగసానిపల్లె హైదరాబాదు నుండి దాదాపు 112 కిలోమీటర్లు, నిజామాబాదు నుండి 140 కిలోమీటర్లు, మెదక్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఏడుపాయల క్షేత్రం చేరగానే చదువులమ్మ నిలయం ఒకటి కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. వీణాపాణికి నెలవైన నేలపై నీటిమువ్వుల మంజీరాలు సప్తస్వరాలు ఆలపించడం చాలా సహజమేనేమో అనే భావన దర్శనోత్సాహికులకు కలుగదమానదు. ఆనందరాగాలు ఆలపిస్తున్న అమ్మవారి విగ్రహం చూడ కమనీయమే కాకుండా వీణులకు రమణీయం కూడా అనిపించేలా ఉంటుంది. ఏడుపాయలలో సప్తఋషుల ఆనవాళ్లు అమ్మ దర్శనంతో పరిపూర్ణమవుతాయి. అనంతానంతేశ్వరి దర్శనానికి వెళ్లే ముందర ఈ జ్ఞానాంబిక దర్శనం అలౌకిక భావనలకు బీజం వేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆత్మజ్యోతికి దారి చూపే జ్ఞానజ్యోతిలా నిండైన వెలుగుతో అమ్మ దర్శనం చేసుకుని భక్తులు వనదుర్గ దర్శనానికి సన్నద్ధమవుతారు. ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకైన ఆ రాజరాజేశ్వరి కొండపైన కొలువైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయినా దేహాన్ని మరచి అంతర్ముఖమై ఆత్మతత్వాన్ని తెలుసుకోమని ప్రబోధించే ఏడుపాయల దేవి క్షేత్రం వాటన్నిటిలో ప్రత్యేకమైనది. అందుకు ప్రతీకగానే గంగమ్మ ఒడిలో నిలిచిన కొండ అంతర్భాగంలో దుర్గమ్మ స్వయం ప్రకటితమై వెలసింది. ఇక్కడ పరమ పావని, సాక్షాత్ గంగా స్వరూపిణి, గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నీటి ముత్యాల అంద్యలతో సప్త స్వరాలను మేళవించి దేవిని గానం చేస్తుంటుంది.
అణువణువు శక్తి స్వరూపమైన ఆధ్యాత్మిక ప్రబోధాలు పంచుతుంటుంది. పరమాత్మికను పరిచయం చేసుకోవాలంటే చూడాల్సిన లోతులు ఇక్కడి లోయలు, అధిగమించాల్సిన ఐహిక అవరోధాలను ఇక్కడి కొండలు ప్రతిబింబిస్తుంటాయి. వాటిని దాటుకుని అమ్మ ఆలయంలో ప్రవేశిస్తే ఆత్మ పరమాత్మ ఒకటేనన్న వైపుగా వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ పాయలు, ముందు నుండి ఆత్రేయ, కాశ్యప, జమదగ్ని పాయలు ప్రవహిస్తూ ఉంటాయి. కొద్ది దూరానికే మళ్లీ ఈ 7 పాయలు ఏకమైపోతూ సాగిపోయే జల విన్యాసం ఒక అపూర్వ దృశ్యంగా మనోయవనికపై నిలిచిపోతుంది. గరుడ గంగగా ఇక్కడ మంజీరా నది పేరు పొందడం వెనుక చారిత్రక కథలను ఇక్కడి ప్రజలు ఇప్పటికీ సహేతుకంగా వివరిస్తూ ఉంటారు. పరీక్షిత్తుని కాటేసిన తక్షకుడి మీద కక్ష కట్టిన జనమేజయుడు సర్పజాతి వినాశనానికి సర్పయాగం చేసిన చోటు ఇదేనని ఐతిహ్యం. ఈ ప్రాంతానికి నాగసానిపల్లె అనే పేరు కూడా ఈ ఇతిహాసం ఆధారంగానే వచ్చిందని జనశ్రుతి. దానికి సాక్ష్యంగా ఇక్కడి ఇసుక మేటల కింద బూడిదరాసులు దర్శనమిస్తాయి. అయితే ఆ తరువాత తన సోదరులైన నాగులకు ఉత్తమ గతులు సంప్రాప్తింపజేసేందుకు గరుడు గంగమ్మను ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడని, అందువల్లే ఈ నదీమ తల్లి గరుడగంగగా పేరొందిందని స్థానికుల కథనం. భక్తులు ఈ గరుడగంగలో స్నానమాచరించి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు.
ముఖమండపం ఆధునిక కట్టడమే అయినా వర్ణమయ శోభితంగా భక్తిభావ సమన్వితంగా కనిపిస్తుంది. ప్రధానాలయం నిరాడంబరంగా దేవీ భక్తిని ప్రబోధించేలా దర్శనమిస్తుంది. భక్తులగా పాడే బంగారు దేవత ఇంద్రకీలాద్రిన కోటి మాయల తల్లే కైలాసవాసిని దుర్గా భవానీ ఇంద్రకీలాద్రిన కోటి మాయల తల్లే కైలాసవాసిని దుర్గా భవానీ ఇంద్రకీలాద్రిన కోటి మాయల తల్లే కైలాసవాసిని దుర్గా భవానీ ఇంద్రకీలాద్రిన కోటి మాయల తల్లే కైలాసవాసిని దుర్గా భవానీ. అంతరాలయంలో దేవి స్వయం ప్రకటితమై చిరు మందహాసంతో దీవిస్తూ దర్శనమిస్తుంది. కొండల్లోన కొలువైన కొండదేవత మాయమ్మ, మమ్మల్ని కాచేటి వనదుర్గమా తల్లి అంటూ భక్తులు ముడుపులు కట్టి వనదుర్గగా వెలిసిన శక్తి స్వరూపిణిని దర్శనం చేసుకుంటుంటారు. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం దేశాయ నమః, సర్వధర్మ ఫలప్రదాయ నమః, సర్వదేవసమాయ నమః, పుణ్యాయ నమః, దేవాయ నమః, దేవాయ నమః, దేవాయ నమః, ఆధార శక్తియ నమః, ఓం ఈశ్వరీయ నమః, ఓం సర్వలోకప్రియాయ నమః, ఓం మాన్యాయ నమః, ఓం సర్వవిద్యాయ దేవాయ నమః, పార్వతీ నమః, సోమప్రియ నమః, వింధ్యావాసినే నమః, దేశభక్తి నమః, మహామాత్రే నమః, కోటి సూర్య సమప్రభాయ నమః, దేవతాయ నమః, మణిరూపాయ నమః, స్తోయస్మి నమః, రౌద్రే నమః, ఇందిరాయ నమః, మహామాయ నమః, జగత్సృష్టికారిణే నమః, బ్రహ్మాండ కోటి సమస్తాయ కాళినే నమః, కమలాయ నమః, కాత్యాయ నమః, కాలాధికాయ నమః, కాల సంహారకారిణే నమః, లోహితమాయ నమః. ఏడుపాయల విశిష్టత అంటే ఏడుపాయలు జేడు సర్పయాగం చేసి ఆ పరీక్షితుడనే పాముకాడుకు మరణించడం వల్ల ఈ ఏడుపాయలు ప్రవహించి ఆ యొక్క సర్పజాతిని నాశనం చేయడానికి ఏడుపాయలుగా మాంజీరా నది చీలి అమ్మవారు ముందు భాగం నుండి 3 ప్రవహించి అమ్మవారు వెనుక భాగం నుండి 4 ప్రవహిస్తూ మధ్యలోగా స్వయంభూగా వెలిసిన ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ మాంజీరా నది అమ్మవారి ప్రాణ ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతుంది. మహాశివరాత్రి 3 రోజుల జాతర మొదలుకొని మాఘమమావాస్య నాగ స్నానాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు అమావాస్య స్నానానికి వచ్చి పుణ్యకాల స్నానం చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చుతల్లుగా వెలిసిన వనదుర్గా భవాని మాత ఈ యొక్క మహాశివరాత్రి 3 రోజుల జాతర ఇంచుమించుగా 10 నుండి 15 లక్షల మంది అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చుతల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై.
ఇతిహాసాల సంగతి అలా ఉంచితే ఈ వనదుర్గను కాకతీయులు తమ సరిహద్దు దేవతగా పూజించారు. దేవగిరి, తుగ్లక్ రాజ్యాల నుండి రామరాజ్యాన్ని కాపాడుకునేందుకు 12వ శతాబ్దంలో మెదక్లోని పసుపువాగుకి దగ్గరలో ఉన్న కొండపైన కోటను నిర్మించారు. అక్కడికి 18 కిలోమీటర్ల దూరంలోని ఈ అటవీ ప్రాంతంలో వనదుర్గకు మందిరాన్ని నిర్మించి కొలుపులు చేశారు. కాకతీయుల కాలం నుండి ఈ ఆలయంలో వనదుర్గకు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శివరాత్రికి, దసరా నవరాత్రులకు, అలాగే మాఘీ అమావాస్యకు ఏడుపాయల క్షేత్రం ఉత్సవాలతో హోరెత్తుతుంది. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానము మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెంది మరి తెలంగాణ జిల్లాలోనే కూడా అతిపెద్ద దేవస్థానంగా వెలుగుచున్నటువంటి దేవస్థానము. ఇక్కడికి కర్ణాటక నుండి మరియు మహారాష్ట్ర నుండి మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారి కృప వలన అనుకున్న పనులు యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాశివరాత్రి జాతర అతి వైభవంగా జరుగుతుంది. ఇక్కడకు జాతర సందర్భంగా సుమారు ఒక 10 లక్షల మంది 3 రోజులు విచ్చేసి రాత్రి పగలనక అమ్మవారిని దర్శించుకొని వెళుచున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతరనే కాకుండా మరియు మాఘమావాస్య సందర్భంగా కూడా ఒక్కరోజు వేల సంఖ్యలో వచ్చి మాఘ స్నానాలు చేసి పునీతులవుతున్నారు. మరియు విశేషంగా దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా 9 రోజులు అతివైభవంగా కూడా జరిపించుకుంటున్నాము. ఇక్కడ ఈ యొక్క దేవస్థాన ధర్మకర్తల మండలి మరియు ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా దేవాలయము విశేషంగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధికి కూడా కృషి చేయుచున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సత్రంలో భక్తులకు కావాల్సినటువంటి కొన్ని అవసరం ఉన్నాయి. ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఉండేందుకు కూడా మేమంతా సిబ్బంది అందరూ కూడా కృషి చేయుచున్నాము. జై బోలో వనదుర్గా భవానీ మాతాకి జై. సిమెంటు కట్టడాలు ఆలయంలో నెలకొన్న అంతకు మించిన అనాది తత్వం, అనంత సత్యం అపరాజిత నిలయంలో అడుగడుగునా దర్శనమిస్తుంది. సప్తఋషుల పాదస్పర్శతో పునీతమై గంగమ్మ జల మంజీరాలతో పవిత్రమైన నేలపై ఆదిమత్యాంతరహిత అయిన దేవదేవి దివ్యమంగళ దర్శనం అనంతానంత పుణ్య ఫలప్రదాయకమని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రాంతంలోని దేవీ క్షేత్రాలలో చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతం కావడంతో ఏడుపాయలకు ప్రాధాన్యత ఏర్పడింది.
పచ్చ పచ్చని చెట్లు పగిడి కొండాల దీంతో ఒకప్పుడు స్నానఘాట్లు కూడా లేని ఏడుపాయల ప్రస్తుతం నవ్యమైన హంగులు సౌకర్యాలు దిద్దుకొని సరికొత్త పర్యాటక వానరాలు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయి. విజయవాడలోన కనకదుర్గావమ్మ కాశీలో అడవి దారంతా అభయహస్తంతో కాచిన స్వామి దగ్గరుండి దర్శనం చేయించి ఆ ప్రసాదం కాస్త పంచవా అని అడుగుతున్న భావన కలుగుతుంది. దాల్చినవు దుర్గమ్మ కలియుగ భక్తుల ఇతిహాసాల వైశిష్ట్యం చారిత్రక ప్రాధాన్యం కలగలిసిన మహిమాన్విత క్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయం. అన్నిటికీ మించి గరుడగంగమ్మ జలమంజీరాలతో సప్తస్వరాలను ఆలపిస్తూ వనదుర్గను అర్చించే పుణ్య ప్రదేశం. ఏడుపాయల